ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శేఖర్ మీడియా. ఫ్రెండ్స్, కొలువు తీరనన్న కొత్త ప్రభుత్వం, అండగా నిలిచిన మహిళలకు శుభవార్త, అకౌంట్లో నగదు జమ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీలో కూటమి ప్రపంచం సృష్టించిన విషయం తెలిసిందే. టీడీపీ జనసేన కూటమికి 164 స్థానాలతో ఏపీ ప్రజలు చారిత్రాత్మక విజయం అందించారు. ఈసారి కూటమి ప్రభంజనానికి మహిళల కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. అయితే ఫలితాల ముందు వైసీపీ నేతలు సైతం మహిళలు, వృద్ధులు తమకు అండగా ఉన్నారని, ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ నవరత్నాల పేరుతో జనంలోకి వెళ్లి ఘన విజయం సాధించారు. ముఖ్యంగా మహిళల కోసం అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం వంటి పథకాలను అమలు చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ అదే మాట చెప్తూ ఓట్లు అభ్యర్థించారు. అయితే ఈసారి కూటమి ప్రకటించిన సూపర్ 6 పథకాలకు మహిళలు, వృద్ధులు, అన్ని వర్గాల వారు మద్దతు పలికారు. అంతే కాకుండా కేవలం పథకాలు అందిస్తే కాదు, అభివృద్ధి కూడా ముఖ్యమే అనే రీతిలో ప్రజలు ఈ తీర్పు వెలువరించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచి మేనిఫెస్టో రూపకల్పనలో కూటమి పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తూ వస్తుంది. మహిళలు, వృద్ధులను ఆకర్షించేలా సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేసింది. మహిళా ఓటర్లను ఆకర్షించేలా మహాశక్తి పేరుతో కొత్త పథకాన్ని తీసుకొస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు శ్రీనిధి కింద నెలకు 1500 నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. ఈ పథకానికి మహిళలు ఎక్కువ ఆకర్షిస్తున్నట్టు తెలుస్తుంది. నెలకు కొంత నగదు తమ అకౌంట్లో పడితే నెలవారీ సరుకుల కొనుగోలుకు ఇబ్బంది ఉండదని, కొంత భారం తగ్గుతుందనే సామాన్య గృహిణులు ఎక్కువగా ఆలోచించినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 చొప్పున అందిస్తామని చెప్పారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామన్నారు. కూటమి మేనిఫెస్టోలో ప్రధాన ఉచిత హామీ ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్ లేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పథకం విజయవంతంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తుండటంతో అక్కడి చిరుద్యోగులు, సామాన్య గృహిణులు లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఇలాంటి పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తామని హామీ ఇవ్వడంతో యువత, మహిళలు, సామాన్య గృహిణులు కూటమికి జేజేలు పలికినట్టు అర్థమవుతుంది. ఈ నెల 12న సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే హామీల అమలుపై ఎక్కువ ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో మహిళలకు నెలకు 1500 నేరుగా వారి ఖాతాలో జమ చేయనున్నట్లు సమాచారం. దీంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు పథకాలను కూడా అమలు చేస్తున్నారని తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.